తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఆనంద నిలయం గోపురం టీటీడీ ఘాట్ రోడ్లను ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారానికి వాడుకుంటేనే పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ చెన్నై నగరంలో తన వెంచర్లు ఉన్న ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేస్తామని ముందుకు వస్తే దాన్ని స్వాగతిస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం వాళ్లు నిర్మించి ఇస్తామంటే దగ్గరుండి చూసుకోవాలంటూ సాక్షాత్తు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా నిన్న టీటీడీపై అమరావతిలో జరిగిన సమీక్షా సమావేశంలో జరిగిన చర్చ. శ్రీ వెంకటేశ్వర స్వామిని రియల్ ఎస్టేట్ ప్రమోటర్ గా ఈ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు భూమన. చెన్నైలో తమ వెంచర్లు ఉన్న ప్రాంతంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేస్తామంటే దాన్ని స్వాగతించారు సీఎం చంద్రబాబు. ఆగమ శాస్త్రం ప్రకారం వాళ్లు నిర్మించి ఇస్తామంటే దగ్గరుండి చూసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అభ్యంతరం చెప్పడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను ప్రోత్సహించడం అవుతుందని చెప్తే కోట్లు ఖర్చు చేసి ముందుకు వస్తుంటే స్వాగతించాలని సీఎం చెప్పడం వివాదానికి కారణమవుతోంది. ఇది దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టు నాయకులు. ఇలాంటి అడ్డగోలు నిర్ణయాలు ఎప్పుడూ లేవన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చెన్నైలో జీ స్క్వేర్ సంస్థ నిర్మాణం చేస్తున్న తమ వెంచర్ల వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎంత దారుణమంటే ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో టీటీడీ ఆలయాలు కట్టడం అన్నది ఆశ్చర్యంగా ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయం వాళ్ళు కట్టుకుంటే అది రియల్ ఎస్టేట్ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం. టీటీడీ ఆలయాల్ని కట్టటము అంటే అక్కడ వాళ్ల సొంత ఖర్చులతో వెంకటేశ్వర స్వామి ఆలయం కడితే అది టీటీడీకి అప్పగించటమో టీటీడీ ఆలయంగా ప్రకటించటమో చేయాలన్నటువంటి ఆలోచన చంద్రబాబు గారికి ఉన్నదేనని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే వెంకటేశ్వర స్వామిని టీటీడీని రియల్ ఎస్టేట్ వెంచర్స్ ప్రమోటర్ గా వాడుకోవటానికి చంద్రబాబు గారు మాట్లాడినట్టుగా అర్థం వస్తున్నది. ఇది ఒక చెన్నైకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలు ఇలానే చేసి స్వామివారిని అప్రతిష్ట పాలు చేసే ప్రమాదం ఉంది. ఆలయాలు నిర్మాణం చేసి వారి వ్యాపార అవసరాలకు వెంకటేశ్వర స్వామిని ప్రమోటర్ గా వాడుకుంటారు. కోట్లు గడించడానికి శ్రీవారిని పడంగా పెడతారని అంటున్నారు పలువురు నేతలు. రియల్ ఎస్టేట్ ఆలయాలతో టీటీడీకి అనుబంధం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ వ్యాపార అవసరాల కోసం నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి టీటీడీ బాధ్యత తీసుకోవాలని చెప్పడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఇట్లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకి వాళ్ళు నడిపేటువంటి ఆలయాలకి మనం లీగలైజ్ చేయడమో లేకపోతే గుర్తింపు తీసుకురావడమో వాటిని టేకప్ చేయడమో సరైనటువంటిది కాదంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే మీరు టేకప్ చేయండి అని అంటే ఇది ఒక అర్థం లేనటువంటిది. రియల్ ఎస్టేట్ ఆలయాల్ని టీటీడీకి అనుబంధం చేయడం అని అంటే పూర్తిగా ఇది అపహాస్యం. టీటీడీని కూడా తమ వ్యాపార అవసరాలకు వాడుకునే వారికి ప్రభుత్వమే వంత పాడడం, ప్రోత్సహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నిర్ణయాలు టీటీడీని అప్రతిష్ట పాలు చేసేలా ఉన్నాయనే అభ్యంతరాలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి.